టైగర్స్ మీకు ఈ కార్నివోర్స్ ఏంటంటే యూరిన్ తో మార్కింగ్ చేసుకుంటాయి టెరిటరీని, ఫారెస్ట్ లో అయితే. ఇక్కడ మన జూ యానిమల్స్ కూడా ఏం చేస్తాయంటే, మీరు చూస్తే రాగానే ఫస్ట్ అక్కడ యూరిన్ పాస్ చేసింది, అలా మార్క్ చేసుకుంటాయి అన్నమాట టెరిటరీని. కానీ కొన్ని చెట్లలో కొన్ని ఫారెస్ట్ లో పులి గోరులతో చెట్టు మార్క్ చేస్తుంటారు. అది వన్ సార్ట్ ఆఫ్ రేకింగ్ అంటారండి. ఇవన్నీ కూడా నా బోర్డర్ అని చెప్పి ప్రతి టైగర్ కూడా తన ఏరియాని 50 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని మార్కింగ్ చేసుకుంటుంది. ఆ టైంలో దాంట్లోకి రాకూడదు. ఫిమేల్ టైగర్ ని అలౌ చేస్తుంది, కానీ మేల్ టైగర్ వస్తే ఖచ్చితంగా ఇన్ఫైటింగ్ జరుగుతుంది. ఈవెన్ తన పిల్లలు అయినా కూడా, తన కబ్స్ అయినా కూడా మేల్ టైగర్ సర్టన్ ఏజ్ అయిపోయిన తర్వాత అవి ఆ టెరిటరీని దాటి బయటకు వెళ్ళిపోయి ఓన్ హంటింగ్ చేసుకోవాల్సిందే. ఒకవేళ ఇప్పుడు వచ్చిన తర్వాత వాటిలో ప్రాబ్లం ఉంది అనుకుంటుంది, మీ స్టాఫ్ ఫస్ట్ మనకి కీపర్ కి ఫస్ట్ అబ్జర్వేషన్ కీపర్ అన్నమాట. కీపర్ అబ్జర్వేషన్ నోట్ బుక్ ఉంటుంది, దాంట్లో నోట్ చేసుకుంటారు ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే. మీకు ఇందాక చెప్పినట్టు యానిమల్ ఏమన్నా కొంచెం డల్ గా అనిపిస్తే ఇమీడియట్ గా మనకి డాక్టర్ కి, తర్వాత మనకి 2 రేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా కీపర్ అబ్జర్వేషన్ తో పాటు మన స్టాఫ్ కూడా అబ్జర్వ్ చేస్తారు. చెట్టు ఎక్కుతుంది కదా, యాక్టివిటీ అండి, యాక్టివిటీ.